హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మనకు వీడియోలో అండి నార్మల్ బ్లౌజ్ తోటి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు ఈజీ ప్రాసెస్లో నేను బ్లౌజ్ కొలిసి మనకు షోల్డర్ ఎంత పెట్టుకోవాలా, ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ అనేది మనకి ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. అది తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను కొలత పెట్టే విధానం మీరు చాలా ఈజీగా నేర్చుకునే విధానం నేను మీకు చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే వీడియోని మీకు నేను కటింగ్ చేసే విధానం చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు చాలా ఈజీగా కూడా కటింగ్ చేసుకోగలుగుతారండి. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ని, బోట్ నెక్ని, ముందు వచ్చేసి నార్మల్ నెక్ కటింగ్ చేసే విధానం చూద్దామండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే ముందుగా మనం అసలు బ్లౌజ్ పొడుగు ఎంత ఉన్నది, అసలు మెజర్మెంట్ మనం ఎట్లా తీసుకోవాలా అనేది ఒకసారి చూసినట్టయితే ఈ నార్మల్ బ్లౌజ్ తోటి మనం బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి కాబట్టి దానికి షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ముందు ఈ తెలుసుకున్నట్టయితేనే మనం కటింగ్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రెండ్స్. ముందుగా మనం పొడుగు అనేది మనం ఒకసారి ఇట్లా మనం షోల్డర్ భుజం పైన ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్, ఇలా ఇక్కడ కుట్టు ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్, ఇలా గుంజి ఇలా పట్టుకొని ఈ మనకి పొడుగు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలండి. 14 ఇంచులు పొడుగు ఉన్నదండి. ఈ 14 ఇంచులు వచ్చే విధంగా పొడుగు అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మనం షోల్డర్ అనేది మనం చూసుకుందాం ఫ్రెండ్స్. మనం షోల్డర్ చూసుకోవాలంటే ఈ విధంగా మనం దగ్గరకు వచ్చే విధంగా చూడండి ఫ్రెండ్, మనకి ఈ 2 ఉక్సులు కూడా ఇక్కడ దగ్గరికి అటాచ్ కాకుండా ఉండే విధంగానే చూసుకోవాలండి. అప్పుడు మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా అనేది వస్తుందండి. నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇలా చూసుకోవాలా. అది ఇప్పుడు బోట్ నెక్ కట్ చేయాలి కాబట్టి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలని కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్ చూసినట్టయితే ఈ షోల్డర్ వచ్చేసి మనకి 11 ఇంచులు ఉన్నదండి. 10.5-11 ఇంచులు ఉన్నదండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కాబట్టి 10.5-11 ఉన్నది. ఇప్పుడు మనం బోట్ నెక్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలా అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం బోట్ నెక్ పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ మనం ఒకసారి చూసినట్టయితే మనం కిందికి ఇలా కొలవండి ఫ్రెండ్స్. మీరు ఇలా కొలిసినట్టయితే చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనకి 14 ఇంచులు అనేది షోల్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి మనం 14 ఇంచులు వచ్చే విధంగా షోల్డర్ పెట్టుకున్నట్టయితే మనకి 10.5-11 ఉన్నది కాబట్టి 3 ఇంచులు అనేది అదనంగా కలుపుకొని పెట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇక్కడ నుంచి కొలిసినట్టయితే చూడండి ఫ్రెండ్ 4.5 చూసుకోవాలండి. 4.5 కాడికి వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి 14 ఇంచులు వచ్చే విధంగా షోల్డర్ అనేది బోట్ నెక్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకున్నట్టయితే నార్మల్ బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఆ తర్వాత చెయ్యి పొడుగు అనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చెయ్యి పొడుగు ఇలా చూసుకోవాలండి, 10.5 ఉన్నదండి. తర్వాత రౌండ్ ఇక్కడ చూసుకోవాలండి. ముందు రౌండ్ చూసుకోవాలా, 9 ఇంచులు ఉన్నదండి. తర్వాత హై లూజ్ అంటారు దీన్ని అండి. ఇక్కడ హై లూజ్ చూసుకోవాలి, కింద పట్టుకొని చూడండి ఫ్రెండ్, ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు ఉన్నదండి. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్ ఆర్మోల్ కొలుచుకోవాలి. ఆర్మోల్ మనకి ఎంత రావాలంటే 14-15 ఇంచులు ఉన్నదండి. ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు ఉన్నది చూడండి ఫ్రెండ్, ఇది వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఇలా కొలుచుకోవాలండి. ఆ తర్వాత ఫ్రెండ్ నెక్ని ఇలా కొలుచుకోవాలండి. మనకి 10 ఇంచులు ఉన్నదండి నెక్. ఇలా క్రాస్గా అనేది కొలుచుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి లూజ్ అనేది చూసుకోవాలండి. లూజ్ చూసుకోవాలంటే ఫ్రెండ్స్ ఒకసారి చూసినట్టయితే ఇలా మనం బ్లౌజ్ని ఇలా సెంటర్ పాయింట్ ఇలా పట్టుకొని చూడండి, ఇలా పట్టేసుకొని ఇలా మనం ఒక గుర్తు పెట్టుకోవాలండి. గుర్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ని చూద్దామండి. ఫ్రెండ్ చూసినట్టయితే ముందుగా మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచు ఖర్చు మార్జిన్ వదిలేసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత పొడుగు 14 ఇంచులు ఉన్నది కదా ఫ్రెండ్స్, 14 ఇంచులు వచ్చే విధంగా మనకు బ్యాక్ పార్ట్కి మనం ఇలా పొడుగు పెట్టుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు కూడా అదనంగా కుట్లో పోవటానికి కోసం అలా అదనంగా మనం డ్రా చేసుకోండి. ఫ్రెండ్ ఇప్పుడు మనం షోల్డర్ 14 ఇంచులు వచ్చే విధంగా ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్, ఈ విధంగా 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ షోల్డర్ 14 ఇంచులు ఉన్నది కదా, ఆర్మోల్ కూడా చూడండి ఫ్రెండ్, ఆర్మోల్ ఎంత పెట్టుకోవాలా మనకి ఇక్కడ నుంచి చూసుకోవాలి, ఖర్చు వదులుకొని చూసుకోవాలండి. 6.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకుందాం. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం
బ్యాక్ పార్ట్కి మనం ఈ చెస్ట్ లూజు ఎంత రావాలన్నది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ యొక్క బ్లౌజ్ని ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్, ఇక్కడ మార్క్ చేస్తుంది కదా, ఇలా పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకొని చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనకి నెక్కు ఈ విధంగా మనకి రౌండ్కు ఎలా ఉందో అలాగ వచ్చే విధంగా పట్టుకోవాలి. ఇలా క్రాస్ అనేది పట్టుకోకుండా ఇలా చక్కగా గుంజి ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇక్కడ చేయి ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్, ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ అనేది ఇట్లా మనం గుంజుకోవాలండి. ఇక్కడ ఏమాత్రం తగలకుండా గుంజకుండా ఇక్కడ ఇట్లా గుంజేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు ఈ చూడండి ఫ్రెండ్, ఈ కుట్టున్న కాడ ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి రావాలా మన చెస్ట్ లూజు. ఇప్పుడు మన కిందికి వచ్చింది ఆర్మోళ్ళు. అయితే ఈ కొలత ఒకసారి కొలుచుకున్న తర్వాత మనం మార్క్ అనేది మనం కిందికి చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ మన మామూలు నార్మల్ బ్లౌజ్కి ఇక్కడికి వచ్చింది చూడండి ఫ్రెండ్, నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి 5.5 ఇప్పుడు వచ్చేసి 6.5. 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకున్నట్టయితే బోట్ నెక్ బ్లౌజ్కి సంక అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుద్దండి. ఇక్కడ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి. చేసుకున్నట్టయితే 8.5 ఉన్నదండి. 8.5 ఉన్నది, ఇక్కడ కూడా 8.5 వచ్చే విధంగా ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి మనం బ్యాక్ పార్ట్కి మనకి నడుము ఎంత లూజ్ ఉందో ఒకసారి కొలుచుకోవాలండి. ఇలా నడుము కొలుచుకోవాలా. నడుము కొలుచుకున్నట్టయితే 28 ఇంచులు ఉందండి. 28 ఇంచులు ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ 8.5 ఉన్నది కదా, మనం కిందకు వచ్చేసి చూడండి ఒక ఇంచు తగ్గించుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం అంటే ఒక ఇంచు నుంచి 1/2 ఇంచు అలా తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. 8.5 కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకోవాలండి. ఖర్చు కోసం కూడా 1.5 ఇంచులు ఇలా మనం అదనంగా డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఈ యొక్క సెంటర్ పాయింట్ చూసుకొని దీని వరకు మనం బ్యాక్ కుట్టుకోవడానికి ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, 4.5 కూడా ఒక మార్క్ చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఒక ఇంచు మనకి డాట్ అనేది కుట్టుకునే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇలాగా ఆర్మోల్ బ్యాక్ పార్ట్కి ఇలా మనం ఇక్కడ నుంచి క్రాస్ అనేది మనం ఆర్మోల్ రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 15 ఇంచులు రావాలి మనకి ఆర్మోల్. 15 ఇంచులు వచ్చే విధంగా ఒకసారి టేప్తోని కొలుచుకుందామండి. మనం ఇక్కడ నుంచి కొలుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా కొలుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్, కరెక్ట్గా మనకి రావటం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్, మనకి 6.5 పెట్టుకున్నాము, సోలార్ 14 పెట్టుకున్నాము, మనకి 15 ఇంచులు మనకి ఆర్మోల్ రావాలి. కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకున్నట్టు కొంచెం కిందికి పెట్టుకున్నట్టయితే ఆర్మోల్ అనేది మనకి డౌన్ అయిపోతుంది, అప్పుడు లూజ్ అయిపోతుంది. లూజ్ అయినప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా మనకి ఎంత రావాలో అంత చూసుకొని ఒకసారి చెక్ చేసుకుని బ్లౌజ్ని ఇలా మార్కేజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి నెక్కి మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే 9 ఇంచులు అంటే 4.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ డౌన్ అనేది మన బ్యాక్ పార్ట్కి ఒక 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు మనం ఈ ఖర్చు 1/2 ఇంచు వదిలేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి. దీంతో కలిపి చేసుకున్నట్టయితే 3 ఇంచులు 3 ఇంచుల దాకా చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్. ఇక్కడ నుంచి మనం బోట్ నెక్ అనేది ఇలా మనం డ్రా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. తర్వాత ఫ్రెండ్ మనకి ఇక్కడ నుంచి చూసినట్టయితే 10 ఇంచుల కాడికి వచ్చే విధంగా ఇలా చూసుకోవాలండి. మనకి ఇక్కడ దాకా పోకుండా ఈ బోట్ నెక్ కాబట్టి మనకి మామూలు బ్లౌజ్కి ఎంత ఉంటుంది అనేది చూసుకొని ఒక 2.5 ఇంచుల కాడ నుంచి ఇలా క్రాస్ పట్టుకొని చూడండి ఫ్రెండ్, ఈ విధంగా 10 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇది పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఫ్రెండ్, ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అనేది మీకు వచ్చేస్తుందండి ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి చూసినట్టయితే 3.5 కాడ ఒక మార్క్ చేసుకుందాం. మనం ఈ యొక్క పార్ట్ నెక్ని మార్క్ చేసుకుందామండి.
ఈ విధంగా మనం కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చాలా ఈజీగా మనం అయితే మార్క్ చేసుకొని కటింగ్ చేసుకునే విధానం చాలా ఈజీగా మీకు అర్థాలని నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్ను కూడా కటింగ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనకి బ్యాక్ పార్ట్ని మనకి నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను చూపించానండి. ఫ్రెండ్, ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి షోల్డర్ భుజం కాడ ఫ్రెండ్ ఇక్కడ మనం కొంచెం ఒక పావు ఇంచు ఇలా మనం క్రాస్ కట్ చేసుకోవాలండి. ఇలా చూడండి ఫ్రెండ్, ఈ విధంగా కటింగ్ చేయాలండి. చేసినట్టయితే బోట్ నెక్ కాబట్టి పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ భుజం దగ్గర కరెక్ట్గా సెట్ అవుతుందండి.